హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని 77వ భాగం. వాళ్ళు చెప్పిన మాటలకి షాక్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వసుధార వైపు చూస్తే తను తలదించి ఉండటం వలన తన ఫేస్ కనిపించక వయసు మాత్రం మేఘన కంటే చాలా చిన్నదిగా అనిపించి గంభీరంగా మొహం పెట్టుకున్న గాయత్రీదేవి గారు, అబద్ధం ఆడుతున్నారా? డబ్బున్న వాళ్ళని వలలో వేసుకోవటానికి ఇది ఒక టెక్నిక్ కదా. మాకు తెలుసులే మీలాంటి వాళ్ళ గురించి. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది ఎంత లో క్లాస్ వాళ్ళనేది. ఇలాంటివి పెట్టుకొని మా ఇళ్ళకు వచ్చి ఇలా మాట్లాడటానికి సిగ్గుగా లేదా? పెద్ద వయసు వారిలో ఉన్నారు. ఇలా ఎలా చేయాలనిపిస్తుంది మీకు? పైగా మా మనవడిని బ్లేమ్ చేస్తున్నారా? ఈ విషయం కానీ బయటికి తెలిసిందంటే మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ వరకు ఎందుకు, మేమేం చేస్తామో తెలుసా అని గట్టిగా అరిచారు. అప్పుడు తలెత్తింది వసుధర. గాయత్రీదేవి గారి అరుపుకి కన్నీళ్లతో ఆవిడ వైపు చూస్తూ, మేము మేము అబద్ధం చెప్పటం లేదండి. రాత్రి మీ మనవడే నన్ను దారుణంగా రేప్ చేశాడు. నిజం చెప్తున్నానండి. అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఒక ఆడపిల్ల అకారణంగా తన మీద తను ఇలాంటి నింద వేసుకోదండి. కావాలంటే డాక్టర్తో కూడా చెప్పిస్తాను అని వెక్కుతూ చెప్పింది వసుధార వాళ్ళ గురించి తెలియక. ఓహో, ఇదా విషయం. రాత్రి ఎవరితోనో కులికి అది రేపటంటంటూ మా మీద వేయటానికి వచ్చేశారన్నమాట. మీలాంటి వాళ్ళని ఇక్కడి వరకు రప్పించటమే చాలా తప్పు. నోరు మూసుకొని బయటికి వెళ్తారా, లేదంటే గట్టించేయాలా అని అన్నారు అజయ్ గారు ముందుకు వచ్చి. వాళ్ళ మాటలకి మండిపోతున్న ధర్మేంద్ర గారు, మాటలు తిన్నగా రానివ్వండి. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకేమాత్రం లేదు. మాకు ఆస్తి లేకపోవచ్చు, కానీ ఆత్మాభిమానం మీకంటే ఎక్కువ ఉంది. మీలాంటి డబ్బున్న వాళ్ళు నిజాలు దాచి అబద్ధాలు అందంగా చూపించగల సమర్థులని మాకు తెలుసు. కానీ నా బిడ్డ విషయంలో అలాంటి ప్రయత్నాలు చేస్తే నేను ఊరుకుండనని గుర్తుంచుకోండి. నాకు నా బిడ్డ భవిష్యత్తు కంటే ఇంకేమీ ముఖ్యం కాదు. ముందు మీ మనవడిని పిలిపించండి. ఇంత గొడవ జరుగుతున్నా కూర్చొని హ్యాపీగా నిద్రపోతున్నాడా అతను? తన వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనమయ్యిందన్న కొంచెం కూడా బాధ లేదా? ఎందుకు ఉంటుందిలేండి. మీలాంటి డబ్బున్న వాళ్ళందరూ చేసే పనులే కదా అవి. అమ్మాయి కనిపించటం ఆలస్యం. కనీసం ముందు వెనక ఆలోచించకుండా బలవంతం చేస్తారు. ఎదురు తిరిగితే చంపటానికి కూడా వెనకాడరు. కానీ మేము చచ్చిపోవటానికి కూడా వెనకాడము. నా కూతురికి న్యాయం జరిగే వరకు మీలో ఏ ఒక్కరిని వదిలిపెట్టను, గుర్తుంచుకోండి. పిలిపించండి మీ మనవడిని. అతనితోనే తేల్చుకుంటాను మేము మొత్తం అని అరిచారు. సిచ్యువేషన్ చేయి దాటుతుందని అనుకున్న సుశీల గారు పానీ గారి పొట్టలో పొడిచి, చూడండి అదేంటో అని అనగానే ముందుకు వచ్చి, అత్తయ్య గారు, వీళ్ళ మాటలు అస్సలు నమ్మకండి. నాకు తెలిసి ఇదంతా నాటకం అయి ఉంటుంది. మన రిషి ఇలాంటి పని ఎప్పటికీ చేయడు. తన గురించి మనకి తెలుసు కదా. వాడు ఎంత మంచివాడు, ఆడవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడనేది. అటువంటి వాడు ఇలా చేస్తాడా? మీరే ఆలోచించండి. పైగా వీళ్ళని చూస్తుంటే ఏ డ్రామా కంపెనీ నుంచో వచ్చినట్టున్నారు. డబ్బు కోసం ఇలా చేస్తున్నారట్టుంది. ఎంతో కొంత డబ్బిచ్చి పంపించేయండి అని కళ్ళతోనే సైగలు చేయగానే గాయత్రీదేవి గారు అందుకొని, అవును, మీలాంటి వాళ్ళందరూ డ్రామా కంపెనీస్ నుంచి వచ్చి ఇలాంటివి చేస్తుంటారు కదా. సిగ్గుండాలి కొంచెమైనా. డబ్బు కోసం ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నందుకు. మీకు కావాల్సింది డబ్బే కదా. అజయ్, అదేంటో చూడు అనగానే అజయ్ గారు వెంటనే బ్లాంక్ చెక్ తీసి వాళ్ళ మొహం మీద విసిరేస్తూ, మీరు చేసిన నాటకానికి మేమిస్తున్న కాంపన్సేషన్ ఎంత కావాలంటే అంత రాసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బయట కూడా ఇదే మాట్లాడి మీరు చెప్పిన అబద్ధాన్ని నిజం కూడా చేయాలని చూడకండి.
అని వసుధారని చూస్తుంటే బాధగా ఉన్నా తమ ఇంటికి మేఘన మాత్రమే కోడలు కావాలన్న పంతంతో అన్నారు. ప్రమీల గారికి, మధుర గారికి అదంతా నచ్చకపోయినా తమ అత్తయ్య గారికి ఎదురు వెళ్ళే సాహసం చేయలేరు. అలా అని మేఘనని కాకుండా మరొకరిని కోడలుగా తెచ్చుకునేంత ఉదార స్వభావం లేని వాళ్ళు కాబట్టి మౌనంగా జరిగేది చూస్తూ ఉన్నారు. వసుధర మొహం మీద పడిన చెక్ తీసి కన్నీళ్లతో కోపంగా వాళ్ళ వైపు చూస్తూ, డబ్బుతో మమ్మల్ని కొనాలనుకుంటున్నారా? షేమ్ ఆన్ యూ. ఇంత పెద్ద కుటుంబం, ఇంత పెద్ద వాళ్ళు టీవీలో మళ్ళీ ఇంతమంది జీవితాలు నిలబెడుతున్నామని మాటలు చెప్పుకోవటం తప్ప ఆ మాటల్లో నిజం లేదని ఈ క్షణం నిరూపించారు. నిజంగా ఇంతవరకు డబ్బున్న వాళ్ళల్లో కనీసం ఒక్కరైనా మనసున్న వాళ్ళు ఉంటారేమో అని అనుకున్నాను. కానీ ఇక్కడ మనుషులు లేవు. అసలు మనుషులే లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాక్షసులు. అందుకే ఇలా అన్యాయం జరిగిన ఆడపిల్లని మాటలతో చంపేస్తున్నారు అని ఆ చెక్ని ఎన్ని రకాలుగా చింపాలో అన్ని రకాలుగా చింపి అజయ్ గారి మొహం మీద కొట్టి, డబ్బు కోసం నాటకం ఆడాల్సిన అవసరం మాకు లేదు. గుర్తుంచుకోండి, మీ అంతు తేల్చకుండా మాత్రం వదలను. ఇంతవరకు నన్ను ఇలా చేసిన వాళ్ళని కడిగి పారేయాలని మాత్రమే అనుకున్నాను. కానీ మిమ్మల్ని రోడ్డుకి ఈడ్చాలని ఇప్పుడే అర్థమయ్యింది. పదండి డాడీ, ఇలాంటి రాక్షసుల ముందు మనం నిలబడలేము. వెళ్ళి ధైర్యంగా జరిగింది మొత్తం మీడియా ముందు పోలీస్ స్టేషన్లో చెప్తాను. వాళ్ళే న్యాయం చేస్తారు. అలా అని మీ మనవడిని పెళ్లి చేసుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నానని అనుకోకండి. నాకు ఇంత అన్యాయం చేసిన వాడి మొహం చూడటం కూడా నాకు అసహ్యం. వాడిని చూడటం కాదు కదా, వాడి పేరు ఎత్తడం కూడా నాకు ఇష్టం లేదు. మల్హోత్రా ఫ్యామిలీ అంటే ఒక రెప్యుటేషన్ ఉంటుంది కదా, అదంతా పోగొట్టుకోవటానికి సిద్ధంగా ఉండండి. మాతో పెట్టుకున్నందుకు ఎందుకు పెట్టుకున్నామా అని ఏడ్చేలా చేస్తాను, గుర్తుంచుకోండి అని గట్టిగా చెప్పి ధర్మేంద్ర గారి వైపు చూస్తే, మీడియాలో మీ పేర్లు మారుమోగేటప్పుడు వినటానికి రెడీగా ఉండండి అని ఒక అడుగు వెనక్కి వేయగానే గాయత్రీదేవి గారు గంభీరంగా అజయ్ అని అనగానే అజయ్ గారు సరే అని తల ఊపి సెక్యూరిటీ అని గట్టిగా అరిచి సెక్యూరిటీ రాగానే వాళ్ళని పెంట్ హౌస్లో బంధించేయమని చెప్పారు. దెబ్బకి షాక్ అయిన వసుధార కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండగానే వసుధారని ధర్మేంద్ర గారిని లాక్కొని వెళ్ళి అవుట్ హౌస్లో బంధించారు. వాళ్ళు వెళ్ళటం ఆలస్యం. ఇక్కడ కుటుంబాల్లో ఏం చెయ్యాలన్న ఆలోచనలో మునిగిపోయారు. విషయం మొత్తం మీడియాలోకి వెళ్ళేలా ఉందని అనుకుంటూ ఏదో ఒకటి చేయాలని, ఎలా అయినా వాళ్ళని ఆపాలని అనుకుని ఒక అరగంట తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి లోపల నుంచి వసుధార ఏడుపు వినిపిస్తూ ఉంటే కొంచెం బాధగా అనిపించినా పట్టించుకోనట్టే లోపలికి వెళ్ళి, చూడండి, మీరు చెప్పింది నిజమైనా అబద్ధమైనా మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి మేము ఏమాత్రం సిద్ధంగా లేము. మీలాంటి లో క్లాస్ వాళ్ళు మాలాంటి వాళ్ళని చూసే అర్హత కూడా లేని వాళ్ళు. అలాంటి వాళ్ళని మేము ఎలా ఇలా యాక్సెప్ట్ చేయగలం? అసలు మా మనోడు మీ అమ్మాయిని రేప్ చేశాడు అనే దానికి ఆధారం ఏంటి? ఆధారం ఉంటే బయట పెట్టండి. లేదంటే అనవసరంగా మా కుటుంబానికి బజారుకి ఈడ్చాలని అనుకుంటే మాత్రం మీ జీవితాలు రివర్స్ అయిపోతాయి. మాతో పెట్టుకోకండి. ముందు మాకు ఆధారం చూపించి తర్వాత మాట్లాడండి అని అరవటంతో ఏ ఆధారం లేని ధర్మేంద్ర గారు కోపంగా, ఆధారం అని అంటున్నారంటే ఖచ్చితంగా మీకు జరిగిందంత మీరే జరిగిందంట డీల్ చేయాలనుకుంటున్నారు.
హోటల్ సీసీటీవీ ఫుటేజ్ కూడా నాకు దొరకకుండా చేసింది మీరే కదా. ఛీ, మీరు ఆడవాళ్లే కదా, ఒక ఆడదాని బాధ అర్థం చేసుకోలేకపోతున్నారు. పైగా నా కూతురు చిన్నపిల్ల. చిన్నపిల్ల విషయంలో ఇలా చేసిన మీ మనవడిని వెనకేసుకు వస్తున్నారంటే మీరేంటో అర్థమవుతుంది. మీలాంటి వాళ్ళని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని గట్టిగా అరిచి వసుధార వైపు చూసేసరికి అప్పటికే వసుధార నిర్లిప్తంగా మారిపోయి ఉంది. వాళ్ళ మాటలు తన మనసును విరిచేయటంతో. ఇంతలో సుశీల గారు కోపంగా, ఏంటి నోరు లేస్తుంది, మా ముందు నోరు తగ్గించి మాట్లాడండి. మీ కూతురు మా అల్లుడితోనే కలిసి పడుకుందన్న గ్యారంటీ ఏంటి, రుజువు చేసి అప్పుడు మాట్లాడండి. ఆధారం లేకుండా మా అల్లుడి మీద కావాలని నింద వేయాలని అనుకుంటే మాత్రం మేము వదలం. పైగా మా అల్లుడికి త్వరలో పెళ్ళి నా కూతురితో. నాకు తెలిసి మా అల్లుడు దీని అందానికి అట్రాక్ట్ అయినా ఈ పిల్ల కావాలని ఇదంతా చేస్తుంది అంతే. ఒక ఆడపిల్ల క్యారెక్టర్ వదిలేసి మరి ఇలా తిరుగుతున్నావా? ఛీ, ఎవరితో కులికావో ఏంటో అదంతా తీసుకువచ్చి నా అల్లుడికి అంటగట్టాలని చూస్తున్నావా? చంపేస్తా. గుర్తుంచుకోండి, పొరపాటును మా ఇంటి పేరు మీ నోటి నుంచి బయటికి వచ్చిందంటే మేమేం చేస్తామో కూడా మీరు ఊహించలేరు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, బ్రతకటానికి అవకాశం ఇస్తున్నాము అని గాయత్రీదేవి గారి వైపు చూస్తూ, పంపించేయమ్మా ఇలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళని. మన ఇంట్లో పెట్టుకునే అవసరం మనకి లేదు. ఏ ఆధారం లేకుండా వాళ్ళు ఎలా మన రిషిని బజారుకి లాగుతారో మనం చూద్దాం. తప్పు చేసిన వాళ్ళకి అంత ఉన్నప్పుడు ఏ తప్పు చేయని మనమెందుకు వెనక్కి తగ్గాలి, పోండి ఇక్కడి నుంచి అని అరవటంతో వసుధార వాళ్ళ వైపు బాధగా చూస్తూ, నేను చెప్పింది నిజం అని అంటూ ఉండగానే ధర్మేంద్ర గారు ఆవేశంగా అరుస్తూ సుశీల గారి మీదకి వెళ్ళారు. కూతురు క్యారెక్టర్ మీద మచ్చపడటం తట్టుకోలేక. ఆయన ముందుకు రావటంతోనే పానీగారు కోపంగా ధర్మేంద్ర గారి చంప మీద ఈడ్చిపెట్టి కొట్టి, మర్యాదల మాటల మర్యాద, మాలాంటి వాళ్ళకు మర్యాద ఇచ్చి మాట్లాడాలి. ఆడవేళ్ల మీదకి చెయ్యెత్తుతున్నావంటే అర్థమవుతుంది నీ సంస్కారం, నువ్వు ఎలాంటి వాడివి అనేది. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళండి అని సెక్యూరిటీని పిలిపించి ఇద్దరిని ఈడ్చుకుని వెళ్ళి మరీ గేట్ బయట విసిరేశారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.